అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 40వ శ్లోకము. అగ్నశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మన. 40వ శ్లోకం. అగ్నశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. అర్జున, సామాన్య జ్ఞానము అంటే కామన్ సెన్స్ లేనివాడు, అంటే విచక్షణ జ్ఞానము లేనివాడు, చేసే పని మీద శ్రద్ధ విశ్వాసము లేనివాడు, ఎల్లప్పుడూ ప్రతి దానిని సందేహించేవాడు ఎన్నటికీ బాగుపడడు. ఎల్లప్పుడూ ఏదో ఒక సందేహంతో సతమతమవుతూ ఉండేవాడు ఈ లోకములో కానీ పరలోకములో కానీ సుఖాన్ని పొందలేడు. ఇటువంటి వాడికి గురువు మీద శాస్త్రము మీద నమ్మకం అనేది ఉండదు, ఎవరి మీద విశ్వాసం ఉంచడు. కాబట్టి అజ్ఞానికి, శ్రద్ధ లేని వాడికి, ముఖ్యముగా సందేహజీవికి ఎక్కడా సుఖము లభించదు. మనకి తెలియనప్పుడు ఏదో ఒకటి నమ్మాలి, దాని మీద విశ్వాసం ఉంచాలి. పూర్వము మహారుషులు మునులు ఎంతో ఆలోచించి దర్శించి శాస్త్రజ్ఞానమును మనకు అందించారు. మనకు ఉన్న మిడిమిడి జ్ఞానముతో అవి అన్నీ తప్పు అనడం సరికాదు. మానవులకు ఉన్న ఒకే ఒక జాడ్యము, వాడికి ఏమీ తెలియదు అన్న విషయము, అంటే అంతా నాకే తెలుసు అని అనుకుంటారు. అదే అజ్ఞానము. తెలియకపోతే తెలుసుకోవాలి, గురువుని ఆశ్రయించాలి, తన సందేహాలు తీర్చుకోవాలి. అంతేకాని ఏమీ తెలుసుకోకుండా అంతా నాకు తెలుసు అని అనుకోవడం అవివేకము. పైగా అటువంటి వాడు ప్రతి దానిని సందేహిస్తాడు. ఇది ఇలా ఎందుకుంది, అలా ఎందుకు ఉండకూడదు, ఇది నిజంగా జరిగిందా లేక పుక్కిటి పురాణమా, జరిగితే ఇలానే ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరగకూడదు, వేదాలు ఉపనిషత్తులు ఎవరు రాశారు, వాళ్ళు మగాళ్ళు కాబట్టి వారికి అనుకూలంగా రాసుకొని ఉంటారు అని చెప్పి గీతను కృష్ణుడు చెప్పాడా, 700 శ్లోకాలు యుద్ధభూమిలో ఎలా చెప్పగలరు, అసలు భారత యుద్ధం జరిగిందా, ఇలా అనునిత్యము ఏదో ఒక పనికిమాలిన సందేహంతో బాధపడుతుంటారు కొంతమంది. అటువంటి వానికి సుఖము శాంతి అనేదే దొరకదు. వేదాలలో కానీ శాస్త్రాలలో కానీ గీతలో కానీ మనకు ఉపయోగించే వాటిని తీసుకొని చదివి అర్థం కాకపోతే గురువు బోధిస్తే విని, విన్నదాన్ని అర్థం చేసుకొని మననం చేసుకొని అనుసరించాలి, ఆచరించాలి. కానీ అనునిత్యము సందేహములతో బాధపడితే వానికి ఈ లోకములోనే కాదు పరలోకములో కూడా సుఖము లభించదు అని పరమాత్మ బోధించారు. నెక్స్ట్ 41వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి.